నేను మా గురువు గారి దగ్గర యోగా నేర్చుకునేటప్పుడు అనేక మంది యోగా నేర్చుకోవడానికి వస్తూ ఉండేవారు. వచ్చే వాళ్ళలోని కొద్దిమందికి రిజల్ట్స్ బాగా వచ్చేది, కొద్దిమందికి ఏమో రిజల్ట్స్ సరిగా వచ్చేది కాదు. కొద్దిమందికి వెంటనే రిజల్ట్స్ వచ్చేవి, కొద్దిమందికి టైం పట్టేది, కొద్దిమందికి ఎంతో కాలంగా ఉన్న క్రానికల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి. కొద్దిమంది ఏంటంటే అదే క్రానికల్ ప్రాబ్లమ్స్ కొద్దిమందికి ఎర్లీగా తగ్గిపోయాయి, కొద్దిమందికి టైం పట్టేది. నాకు అర్థమయ్యేది కాదు. చేసేది ఒకటి, ఒకరికేమో రిజల్ట్ బాగా వస్తుంది, కొంతమందికేమో రిజల్ట్ నెమ్మదిగా వస్తుంది, రాక తప్పదు. ఎందుకంటే 6 నెలల్లో వచ్చినోడు ఆనందంగా ఉంటున్నాడు, 2 సంవత్సరాలు పట్టినోడు కొంచెం నీరసపోయి ఇంత టైం పట్టేసింది ఏంటో నాకు రిజల్ట్ రావడానికి అంటున్నాడు. ఇంకొకటి 3-4 సంవత్సరాలు టైం పడుతుంది ఆ రిజల్ట్ రావడానికి. ఎందుకు అట్లాగా వీళ్ళకి ఇంత టైం తీసుకుంటుంది అంటే అప్పుడు మా గురువుగారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎందుకంటే చాలామందిని చూస్తున్నాను. అట్లా చూస్తుంటే ఆయన చెప్పింది ఏంటంటే, అందరూ చేసేది అదే, కానీ చేసేది ఇష్టంగా చేయిస్తే రిజల్ట్ వేగంగా వస్తుందంట, తప్పదు కాబట్టి చేస్తే రిజల్ట్ నెమ్మదిగా వస్తుందంట. ఏదైనా సరే ఇక్కడనే కాదు, ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ఇష్టపడితే కష్టం తెలియదంట. అది చేసే పని ఏదైనా కావచ్చు, దాన్ని కనుక మనం ఇష్టపడితే కష్టం తెలియదు. ఒకరోజు చేయకపోయినా చేయలేదని మనసు పెరుగుతూ ఉంటుంది. ఇష్టపడకపోతే అది చిన్నదైనా సరే ఎక్కువ కష్టపడిపోయినట్టు అనిపిస్తూ నీరసంగా కనబడుతూ ఉంటుంది. అందుకని మా గురువుగారు ఎప్పుడు సూత్రం చెప్పారు, ముందు నువ్వు చేసేదాన్ని నువ్వు ఇష్టపడు, ఆటోమేటిక్గా నీకు ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇష్టపడకపోతే నీకు శ్రమ డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకనే చేసేదాన్ని ఇష్టపడడం అలవాటు చేసుకోవాలి. నేను కొద్దిమందిని చూస్తాను రెగ్యులర్ లైఫ్లో, ఉదయాన్నే లేస్తారు, ఇంటిలో పదికి వంటలు చేసేస్తారు, అన్ని పనులు చూసుకుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు, మళ్ళీ పనులను చూసుకుంటారు, మళ్ళీ ఎక్కడికక్కడ సర్దేస్తారు, మళ్ళీ ఉదయాన్నే అయిపోతున్నా సరే అలసట కనిపించేది, అంత ఎనర్జీ ఎలా వస్తుందో అర్థం కాదు. కొద్దిమంది ఉదయాన్నే లేస్తారు, పనులు పూర్తి చేసుకుంటారు, అమ్మా నీరసం వచ్చేసింది అని పడిపోతారు. అవునా, వాళ్ళందరూ ఎలా పని చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు పని చేయట్లేదు? చేసేదాన్ని ఎప్పుడైతే ఇష్టపడతామో ఆటోమేటిక్గా ఇది నా కోసమనే భావన మనసులో వస్తుందో ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందంట. అందుకని మనిషి జీవితంలోని నువ్వు ఏం చేస్తుంటే దాన్ని ఇష్టపడడం అలవాటు చేసుకోండి. అది కష్టంగా తీసుకుంటే నీరసం వస్తుంది, ఇష్టంగా తీసుకుంటే శక్తి వస్తుంది. కష్టంగా తీసుకుంటే చేసే పని రోగం వస్తుంది, ఇష్టంగా తీసుకుంటే ఆనందం వస్తుంది. కాబట్టి నీకు శక్తి పెరగడం, శక్తి రాకపోవడం, ఆరోగ్యం రావడం రాకపోవడం, వ్యాధులు తగ్గకపోవడం దేని మీద ఆధారపడుతుందంటే నీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా పార్టిసిపేషన్ చేస్తుంటావో ఆ రిజల్ట్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం నిత్యము చెప్పే శ్లోకాల్లో పెద్ద ఆయన చెప్తారనమాట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. అంటే భగవంతునికి నువ్వు ఏదైనా సమర్పించేటప్పుడు నువ్వు వెండి సింహాసనం వేసావా, బంగారు సింహాసనం వేసావా, మట్టి సింహాసనం వేసావా, చాలా తుండుగుడ్డు వేసి భగవంతుని ఫోటో పెట్టావా అని చూడంట. అదేవిధంగా నువ్వు కాస్ట్లీ పళ్ళు పెట్టేవా లేదా అని గమనించాడంట. పెడితే సంతోషమే, వేస్తే సంతోషమే, కానీ దాని వెనకాల నువ్వు ఆడంబరం కోసం చేస్తున్నావా, మనస్ఫూర్తిగా ఇష్టంతో చేస్తున్నావా అని చూస్తాడంట. భగవంతుడు గమనిక ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఆడంబరం కోసం చేస్తున్నావా, నలుగురి కోసం చేస్తున్నావా, భక్తితో చేస్తున్నావా, ఇష్టంగా చేస్తున్నావా, శ్రద్ధగా చేస్తున్నావా, ఏ బిల్డప్ కోసం చేస్తున్నావా, ఇవి గమనించుకుంటాడండి. అప్పుడు మనం దైవానుగ్రహానికి పాత్రలు అవ్వడం అనేది దీని మీద ఆధారపడుతుందండి. కొంతమందికి చిన్నది చేసిన ప్రచారం ఎక్కువ కావాలి, కొంతమంది పెద్దది చేసినా చాలా కాముగా ఉంటారు. వాళ్ళు ఆ కాముగా ఉండడం అనేది ఏంటంటే వీళ్ళ మెప్పు మనకు తాత్కాలికం, ఆయన మెప్పు మాత్రం శాశ్వతం. అందుకనే చేసేది ఎప్పుడైనా సరే మనం ఇష్టపూర్వకంగా చేయడం అలవాటు చేసుకోవాలి, భక్తిపూర్వకంగా చేయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం దేంట్లోనే సరే రిజల్ట్ సాధించవచ్చండి. ఇదే విషయాన్ని మనకి సత్యభామ రుక్మిణి విషయంలో ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పేశాడు. కృష్ణుడు ఏం చెప్పుకున్నాడంటే, నా అహంకారంతో లొంగదీద్దాం, నా ఆస్తితో భగవంతుడిని గెలుద్దాం, అహంకారంతో భగవంతుడిని గెలుద్దాం, అసలు భగవంతుడు నాకు ఎందుకు లొంగడు అనే భావంతో ఒక ఆవిడ చూసింది. ఇంకొక ఆవిడ ఏం చూసిందంటే భక్తితో చూసింది. ఆయన ఎట్లున్నా పర్వాలే, బాగుంటే చాలని భక్తి భావంతో చూసింది. ఎప్పుడైతే భక్తి భావంతో చూస్తుందో తులసి కొమ్మకైనా తలొగ్గుతాడు తప్పిస్తే అహంకారం చూపించడం మొదలు పెడితే ఉన్నది మొత్తం ఊడ్చిన సరే లొంగడయ్యా అని చెప్పేసి. అందుకని మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, భక్తి విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా కావచ్చు,
ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోవాలి, చేసేది హార్ట్ఫుల్గా చేయగలగాలి. అందుకని మా గురువు గారు యోగా నేర్పించేటప్పుడు కొన్ని మూల సూత్రాలు చెప్పారు, ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా. దాంట్లో ఆయన చెప్పిన ఒకానొక సూత్రం ఏంటంటే ఓపెన్ హార్టెడ్లీ పార్టిసిపేషన్. మనస్ఫూర్తిగా పార్టిసిపేషన్ చేయండి చేసే దాంట్లో, ఆటోమేటిక్గా చేసేది హాయిగా చేయగలుగుతాం. ఆ మనస్ఫూర్తిగా ఓపెన్ హార్టెడ్లీ పార్టిసిపేషన్ చేయకపోతే నువ్వు చేసే ప్రతి దాంట్లో కష్టం అనుభవిస్తాం అనమాట. నీకు ఆ టైం అయ్యేసరికల్లా ఎప్పుడు వెళదాం యోగా చేద్దామని భావన ఉంటుందంట. హార్ట్ఫుల్ చేస్తే. అది లేకపోయినప్పుడు అబ్బా మళ్ళీ వెళ్ళాలా, ఈరోజు వెళ్ళాలా, ఏ వంక దొరుకుతుందా మానేయడానికని చూస్తుంటామంట. మనం అందరికీ రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎఫర్ట్ ఉండదు. రిజల్ట్ రాకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అందరి దగ్గర కూడా, ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎక్స్పెక్టేషన్ మాత్రం 100%, ఎఫర్ట్ మాత్రం 10%. ఎప్పుడైతే ఎఫర్ట్ 10% ఉంటుందో రిజల్ట్ కూడా ఏ స్థాయిలో ఉంటుంది, 10% ఉంటుంది. నీ ఎఫర్ట్ 100% ఉంటే నీకు 100% రిజల్ట్ ఎవరి కోసం వస్తుంది, తన్నుకుంటూ వస్తుంటుంది. ఇది అర్థం కాదు జనాలకి. ఏమంటే నాకెందుకండి ఇలా వస్తుంది, నాకెందుకు సరిగా రావట్లేదు, నాకెందుకు రిజల్ట్ కావాలి. నువ్వు ఎక్స్పెక్టేషన్ మాత్రం భలే పెట్టుకున్నావు, అదే స్థాయిలో ఎఫర్ట్ చూపించి అలా ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో రిజల్ట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అందుకనే మన ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కావాలంటే మన ఎఫర్ట్ కూడా అదే స్థాయిలో ఉండాలి, ఎఫర్ట్ పెంచుకోవాలి. ఆ ఎఫర్ట్ మనం చూపించడానికి వచ్చే అడ్డంకులన్నింటినీ తొలగించుకోవాలి. వస్తుంటాయి రకరకాల హార్డిల్స్ వస్తూ ఉంటాయి, ఆ హార్డిల్స్ పక్కన పెట్టుకొని నిలబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది. మనకి ఎప్పుడైనా 100% మనం అనుకున్న రిజల్ట్ రాలేదంటే మన ఎఫర్ట్లో లోపం తప్పిస్తే రిజల్ట్లో లోపం కాదు. అక్కడ మన మార్కులు రాలేదని ఎగ్జామినర్లు తిట్టి, క్వశ్చన్ పేపర్ దిద్దులోని దిద్ది వాళ్ళందరినీ తిడితే లాభం ఏముంది. మనం ముందు సరి చేసుకోవాలి. ఆ సత్యం అర్థమైనప్పుడు అక్కడే కాదు, జీవితంలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, హెల్త్ విషయంలోనే కావచ్చు, ఎక్కడైనా సరే ఫస్ట్ మీ ఎఫర్ట్స్ మీరు కంఫర్టబుల్గా పెట్టండి, హార్ట్ఫుల్గా చేయండి, రిజల్ట్ కూడా అదే స్థాయిలో మీకు పేరు అవుతుంది. ఇది మన జీవితంలో సత్యం. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు రోజు మనం చదువుకుంటున్నాం, దాని అర్థాన్ని కూడా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా హాయిగా మనం పార్టిసిపేషన్ చేయగలుగుతాం. ఇది సాధన విషయంగా.